నిజంగా చాలా విచారకరం. ఆయన మృతికి మా తీవ్ర సంతాపం తెలియజేస్తున్నాం. రైట్ అండి. ఇక మన ఈరోజు అంశంలోకి వచ్చేసరికి నిన్న జాతీయ స్థాయిలో చాలా డెవలప్మెంట్స్ జరిగినాయి. తెలుగు రాష్ట్రాలు ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ సెంట్రిక్గా జరిగినాయి. ఎన్డీఏ సమావేశంలో మనమేంటి, మన తెలుగు పవర్ ఏంటి అనేది చాలా స్పష్టంగా ప్రధానమంత్రి మోడీ అనివార్యంగా కొనియాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో దట్ ఈస్ హౌ తెలుగు పాలిటిక్స్ ఎలా దేశాన్ని మరోసారి శాసించబోతున్నాయి. టు స్టార్ట్ విత్ డివి శ్రీనివాస్ గారు, నిన్న ఎన్డీఏ సమావేశం చూశారు. వీరిద్దరూ లేకుండా అంటే చంద్రబాబు, నితీష్ కుమార్, ఏ ఇద్దరి మీద అయితే అనుమానాలు ఉన్నాయో వారిద్దరూ లిఖితపూర్వకంగా సపోర్ట్ ఇచ్చి వారిద్దరు నిలబడిన తీరు, అలాగే నిన్న సమావేశంలో మొత్తం కూడా వారు కలియాడిన సందర్భం ఎలా చూస్తున్నారు? అంటే అది ప్రీపోల్ అలయన్స్ కాబట్టి దానికి కట్టుబడి మరి తెలుగుదేశం అటు జేడీయూ ఒకవైపు ప్రధానికి అటు ఇటు ఉండి ఇవాళ కొత్త మోడీ 3.0 ప్రభుత్వాన్ని వాళ్ళ భుజాల మీదే మోయటం అనేది ఆ అలయన్స్లో ఉన్నటువంటి గొప్పదనం. గత ఎన్నికల్లో కూడా మనం చూసాం. ఏది అలయన్స్ పార్ట్నర్స్ ఏ విధంగా ఒకే అభిప్రాయంతో ఒకే మాటతో ఎలా ఐక్యంగా పనిచేశారో. ప్రధాని మోడీ స్పీచ్లో కూడా అదే అన్నారు. ఏమని, భారతదేశ చరిత్రలో ఇన్ని అలయన్స్లు ఇన్ని ఎన్నికలు ఫేస్ చేసాయి కానీ మొట్టమొదటి అలయన్స్ సమిష్టి కృషి, ఈ ఇంత 100% కమిట్మెంట్తో అలయన్స్ పనిచేయటం అనేది మొదటిసారి చూశానని మోడీ మాటలు అలయన్స్కి ఒక అవార్డుగా చెప్పుకోవాలన్నమాట. తెలుగుదేశం పార్టీ, తెలుగు ప్రజలు ఇవాళ 25 ఏళ్ల క్రితం నాటి పరిస్థితి మళ్ళీ పునరావృతమైనట్టుగా కనపడుతుంది. అప్పుడు దేశంలో వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు, ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నప్పుడు ఎలా అయితే మనం తెలుగుదేశం మద్దతు పైన వాజ్పేయి ప్రభుత్వం ఆధారపడినప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏది అడిగితే అది నిధులు కానీ సంస్థలు కానీ అప్పట్లో ఎలా వచ్చాయో మనకు తెలుసు. ఈ హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్, ఈ శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, మన ఇన్సూరెన్స్ అథారిటీ, ఒకే రోజు వాజ్పేయి 4-5 సంస్థలకు హైదరాబాద్లో శంకుస్థాపన చేయడం అనేది అప్పుడే చూసామన్నమాట. ప్రధాని ఈ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం, సైబర్ టవర్స్ కానీ, ఆ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వల్లే ఇవాళ సంపద ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి అయిందనమాట. అదే కాదు, జినోమ్ వ్యాలీ ఏది వరల్డ్ వ్యాక్సిన్ హబ్గా మారిందంటే ఇవాళ 70 దేశాలకు మనం వ్యాక్సిన్ సరఫరా చేసే జినోమ్ వ్యాలీకి కూడా ఇదే పేరు బీజేఎం వేసింది. ఇది వాజ్పేయి, చంద్రబాబు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళే ఇచ్చిన దీంట్లో రేపు రాబోయే ఆంధ్రప్రదేశ్ కూడా మోడీ బాబు పేరుతో ఆ 25 ఏళ్ల నాటి చరిత్ర మళ్ళా పునరావృతమవుతుందని, మరింతగా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పునాదులు వేయడానికి ఈ అలయన్స్ దోహదపడుతుందని మనం అందరం ఆశించేటువంటి అంశం అన్నమాట. రాబోయే 5 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక లోటు గట్టునెక్కాల, విభజన చట్టం హామీలు నెరవేరాలా, అదేవిధంగా మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు కూడా నెరవేర్చే దిశగా, రాష్ట్ర ప్రభుత్వాన్ని బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం, మోడీ నూతన ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందనేదే ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్ష. రైట్. పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, నిన్న ఎన్డీఏ సమావేశం చాలా బాగా జరిగింది.